ఎప్పుడూ కూడా మన భారతదేశం యొక్క స్థిర చిత్తం ఎలా కనపడుతుందంటే, అంతకుముందు న్యూజిలాండ్ ఈ కంట్రీలన్నీ కూడా సిపిఎస్ అని ఒక క్లాస్ తీసుకొచ్చేసి ఫ్రీగా ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చేసుకుందామని చెప్పి న్యూజిలాండ్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు వాళ్ళ యొక్క డైరీ ప్రొడక్ట్స్ ఇండియాలోకి అమ్మాలని విపరీతంగా ప్రయత్నం చేస్తే, మన ప్రభుత్వం విపరీతంగా చర్చలు చేసి చివరికి మేము అందులో పార్టిసిపేట్ చేయము అని చెప్పి ఆ ప్రెషర్‌ని ఆపగలిగింది. ఎందుకు అంటే భారతదేశంలో పాడి పరిశ్రమ అంటే మిల్క్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీస్ కొన్ని లక్షల కోట్ల మందుంటారు. అంటే దాదాపుగా ఒకటో, రెండో ఆవుని కానీ, గేదెని గాని పెంచుకొని వాళ్ళ జీవితం మొత్తం కూడా వెళ్లదీస్తున్న వాళ్ళు చాలామందున్నారు. వాళ్ళందరి జీవనాధారం కోల్పోతాం కాబట్టి, ఇలా మాస్ స్కేల్‌లో ప్రొడ్యూస్ చేసే డైరీ ప్రొడక్ట్స్ ఇండియాలోకి రానివ్వటానికి ఒప్పుకోలేదు. అందువలన ఈ రోజున అమెరికా ప్రెషర్‌కి కూడా లొంగకుండా వాళ్ళకి కూడా నో అని చెప్పడం జరిగింది. అది ట్రంప్ గారికి కోపం వచ్చింది. కానీ ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడైతే ఇలా జరిగిందని తెలిసిందో, ఈ జీఎస్టీలో రేటు కూడా తగ్గించడం జరిగిందో, వెంటనే అందరి మొఖాల్లో కూడా నవ్వు రావటం జరిగింది. ఇప్పుడు మనం చూసిన ఫార్మాట్‌లోనే ఫుడ్ ఇండస్ట్రీలో అంటే బేసిక్‌గా మెయిన్ డైరీ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, అంటే పాలు లేదా పాల ఉత్పత్తులు చూద్దాం. అందులో ఉన్నటువంటి ఇండస్ట్రీలు అన్నీ కలిపి ఎంత మేర పెరిగాయో చూస్తే ఇండెక్స్ 0.42% ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కాబట్టి, ఈ కంపెనీలన్నీ కలిపి 2000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఉన్నవి దాదాపుగా 6 కంపెనీలు మనకు అందుబాటులో ఉంటే, అవన్నీ కలిపి 6.72 అంటే మోర్ దాన్ 16 టైమ్స్. అది 0.42 అయితే దాదాపుగా 6.72% వరకు ఇవన్నీ కూడా పెరిగాయి. ఇందులో చూస్తే పరాగ్ మిల్క్ ఫుడ్ 14%, దొడ్ల డైరీ తెలుగు వాళ్ళది దాదాపుగా 10.96%, హ్యాట్సన్ అగ్రో 5%, హెరిటేజ్ ఫుడ్స్ కూడా 3.8%, జుబిలియంట్ ఫుడ్స్ 3.54, వడీలాల్ ఇండస్ట్రీస్ 2.32. ఎందుకు అంటే ప్రజల దగ్గర డబ్బు గనక ఎక్కువ పోగైతే కొద్దిగా హెల్తీ ఫుడ్ తినాలని ట్రై చేస్తారు. హెల్తీ ఫుడ్ అనంగానే మొట్టమొదటి మన మనసులోకి వచ్చే ఆలోచన డైరీ ప్రొడక్ట్స్ తీసుకుంటే ప్రోటీన్ బావుంటుందనుకుంటారు. అందువల్ల ఇవన్నీ పెరిగాయి. ఇప్పుడు వీటిల్లో కూడా మనం కొనుక్కోవడానికి ఏమైనా అనువుగున్నాయా అని చూడాలి. పెరిగినవి వేరు. పెరిగినంత మాత్రాన ఇప్పుడు కూడా మళ్ళీ ఎమ్మడబడి కొనాలా అంటే అది ఆలోచించుకోవాలి కదా! ఇప్పుడు చూస్తే దురదృష్టవశాత్తు డైరీ ఇండస్ట్రీలో చాలా పెరిగినట్టుగా కనపడినా గానీ, అందులో ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ఇప్పుడు కొనుక్కోవడానికి అనువుగా లేదు. అంటే వాల్యూమ్ పెరగచ్చు, ప్రాఫిట్‌లు పెరగచ్చు. కానీ విపరీతంగా పెరిగే అవకాశం ఓవర్‌నైట్‌గా రాదు కాబట్టి, ఎందుకంటే ఉన్న ప్రొడక్షన్ అంతా ఆల్రెడీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు కాబట్టి, అంటే ఈ డైరీ ప్రొడక్ట్స్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఈ కంపెనీలన్నీ కొనుక్కుంటూ ఉంటాయి కాబట్టి, వీళ్ళకి కొత్తగా సప్లై చేయడానికి, కొత్తగా ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉండదు. అందువల్ల ఈ కంపెనీలో ఏ కంపెనీకి కూడా ప్రస్తుతం ఎక్కడి నుంచి పెరిగే అవకాశం లేదు. మీ వివరాల కోసం, మీ యొక్క సమాచారం కోసం మీకు 6 కంపెనీల ఇన్ఫర్మేషన్ కూడా స్క్రీన్ మీద పెట్టడం జరిగింది. కానీ మీరు చూస్తే ఒక్కదానికి కూడా 30% కాదు కదా! 15% కూడా గ్యాప్ లేదు.